అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నే మనం శ్రీకృష్ణ జన్మాష్టమి అని, కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి అని, లేదా గోకులాష్టమి అని, లేదా అష్టమి లేదా రోహిణి అని కూడా పిలుస్తూ ఉంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ముఖ్యంగా మనం గుమ్మం దగ్గర నుండి పూజా మండపం వరకు శ్రీకృష్ణ పాదాలు అయితే వేస్తూ ఉంటాం. ఈ శ్రీకృష్ణుని పాదాలు భారతదేశం అంతటా ఇవాళైతే కనిపిస్తూ ఉంటాయి. దీనికోసం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అయితే పాటిస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు వారి పాదముద్రలు కాగితం పైన తీసుకొని నేలపైన ఉంచి శుద్ధతో గీసి తర్వాత సున్నమైతే వేస్తారు. మరికొందరు బియ్యపిండితో అయితే వేస్తారు. మీరు చూస్తున్నారు కదా, నేనైతే బియ్యపిండిని నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళని ఒక ప్లేట్లో పోసుకొని నా చేతిని ముంచి ఇలా ముద్రనైతే వేస్తున్నాను. కుడి కాలి కోసం కుడి చేతిని, ఎడమ కాలి కోసం ఎడమ చేతిని ఉపయోగించి ఇలా అయితే చిన్న బాలకృష్ణుని పాదముద్రలు అయితే వేశాను. ఇలా బియ్యపిండితో వేయడం చాలా శుభప్రదంగా అయితే మనం భావించవచ్చు. ఇలా అసలు పాదాలు వేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే, నేలపైన పాదాలు వేసి వాటిని అలంకరించడం ద్వారా మన ఇంట్లోకి బాలకృష్ణుని ఆహ్వానిస్తున్నట్లు ఇది దీనికి ఒక శుభ సూచకం. దీని ద్వారా మన ఇంట్లోకి సుఖ సంతోషాలు ప్రవేశిస్తాయనేది మన నమ్మకం. అలాగే పాదాలు బయట నుండి లోపలికి వస్తున్నట్లుగా వేస్తాం కాబట్టి పూజా మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తాం కాబట్టి శ్రీకృష్ణ పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకునే విధంగా చేయడం కోసం ఈ పాదాలు వేస్తామనేది ముఖ్య ఉద్దేశం. ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుని రాకను సూచించడానికి ఈ పాదముద్రలు అయితే వేస్తాము. ఇలా పాదముద్రలు వేసి ఆయన పైన మనకు ఉండే భక్తిని, ప్రేమని అయితే చూపించడానికి ఇది ఒక మార్గం. ఈ సాంప్రదాయం కృష్ణుని పట్ల భక్తిని, ప్రేమని సూచిస్తుంది. జన్మాష్టమి రోజున ఇలా పాదాలు ముగ్గులు వేయడం శుభప్రదంగా మనం భావిస్తాం. అదేవిధంగా ఇంట్లో సంతోషం మరియు శ్రేయస్సు తెస్తుందనేది మన నమ్మకం. ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ.